అద్వితీయమైన దేవ, ఆశ్చర్యకరుడవు తండ్రి, నీకే వందనములు స్తోత్రములు నాయన. మా ప్రభా తండ్రి, ఈ దినమంతా కూడా మీరు మా పనులలో మాకు తోడై ఉండి మమ్మల్ని క్షేమంగా నడిపించినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాము. ఎంతోమంది సెలవుల్లో ఉన్నారు, అయినప్పటికీ అనేకమైన పనుల మీద తిరుగుతూ ఉంటారు. మా ప్రభా తండ్రి, ఎంతమంది ఎలాంటి కష్టములలో పోతున్నారో మాకు తెలియదు, ఎంతమంది ఎన్ని సమస్యలు గుండా వెళ్తున్నారో మాకు తెలియదు, ఎంతమంది అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్కు ఇంటికి తిరుగుతున్నారో తెలియదు. నాయనా ప్రభా, మీరైతే ప్రతి ఒక్కరిని చూస్తున్న దేవుడు, ప్రతి ఒక్కరిని దృష్టిస్తున్నటువంటి దేవుడు. ప్రతి సమస్య కూడా మీకు తెలుసు, ప్రతి హృదయంను కూడా మీరు ఎరిగినటువంటి వారై ఉన్నారు. దేవా ప్రభా, ఇదిగో ఈ సమయంలో ప్రార్థిస్తుండగా మా ప్రార్థన సమయంలో ప్రభా మీరు ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరు చూస్తున్నారు కనుక ప్రభా, మీ సన్నిధిలో ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, అవును ప్రభా, మేము ప్రార్థించినప్పుడు మీరు తప్పకుండా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటారు. మేము ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నామో వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటారు. కాబట్టి మేము నీకు స్తుతులు చెల్లిస్తున్నాము. మా తండ్రి, నీ యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలిచు సియోను కొండవలె నుందురు అని 125వ కీర్తనలో మరి కీర్తనాకారుడు రాసినట్లుగా తండ్రి, మేము నీ యందు నమ్మిక ఉంచుతున్నాం ప్రభా. మా తండ్రి దేవా, ఈ రాత్రి సమయంలో మేము ఈ వాక్యంను ధ్యానించుకుంటూ ఉన్నాము. కదలక నిత్యము నిలుచు సియోను కొండ వలె ఉండినట్లుగా మీరు వాగ్దానం ఇస్తున్నందుకే నీకు వందనములు. అవును ప్రభా, ఒక కొండ ఎప్పటికీ కూడా కదలదు, అది ఎంతో స్థిరంగా ఉంటుంది, నిలబడి ఉంటుంది. ఎంతో ధైర్యంగా నిలబడినట్లుగా ఒక కొండను చూసినప్పుడు మేము అనుకుంటాము. అయితే ప్రభా, మేము నీ యందు విశ్వాసం ఉంచితే మేము కూడా అలాగా కొండ వలె స్థిరంగా నిలిచేవారంగా ఉంటాం ప్రభా. ఏ పరిస్థితులు వచ్చినా కూడా మేము కదిలిపోయే వాళ్ళం కాదు. ఏ పరిస్థితులు వచ్చినా కూడా మేము కృంగిపోయే వాళ్ళంగా కాకుండా మేము ఎంతో నిత్యము స్థిరంగా ఉండే ఒక కొండలాగానే ఉంటాం ప్రభా. మా తండ్రి దేవా, మరి కదలక ఎప్పుడు కదులుతుంది అంటే భూకంపాలు వస్తేనే. అయినప్పటికీ నీ తండ్రి, అంతటి భూకంపాలలో కూడా ఆ భూకంపాన్ని ఎదుర్కొనే శక్తిని కూడా మీరే మాకు ఇస్తారు. మా ప్రభా, నీకే వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. సియోను కొండ ఎంతో గొప్పది. ఆ సియోను కొండ ఒక మంచి రాక్ లాగా, రాయిలాగా ఉంటుంది తండ్రి. అయితే మేము నీ యందు విశ్వాసం ఉంచినట్లయితే, మేము నీ యందు భయభక్తులు విశ్వాసం కలిగి ఉన్నట్లయితే మేము ఎంతో ఫర్మ్గా ఆ విధంగా ఉండగలుగుతాము. దేవా ప్రభా, ఎలాంటి కష్టాలు వచ్చినా మేము తొలగించబడము, ఎలాంటి కష్టాలు వచ్చినా కదిలించబడము, ఎలాంటి కష్టాలు వచ్చినా కృంగిపోము. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే ఆ ధైర్యము మాకు మీరు ఇస్తారు. కాబట్టి మేము నీకు ఎంతగానో స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, నీవు మాకిచ్చినటువంటి ఈ గొప్ప వాగ్దానంను బట్టి నీకు వందనములు. ఇది మాకు నిత్యము శాశ్వతంగా ఉంటుంది. మీరు మీపైన మేము విశ్వాసం ఉంచినప్పుడు మీరు ఇచ్చేటువంటి వాగ్దానము కదలక నిత్యము నిలిచు సియోను కొండ వలె మా ఉంచుతారు. కాబట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి, సియోను కొండ అంటే అక్కడ దేవుని యొక్క నివాస స్థలము. మరి అక్కడ యెరూషలేము పట్టణము ఉన్నది, అక్కడ మరి ఆలయం ఉన్నది మా ప్రభా. మరి ఆ యొక్క ఆలయములో నీ యొక్క ప్రజెన్స్ ఉంటుంది. అదేవిధంగా ప్రభా, మేము ఎప్పుడైతే నీ యందు విశ్వాసం ఉంచుతామో మీరు మాకు మీ యొక్క సన్నిధిని ఉంచుతారు, మాతో ఉంచుతారు. కాబట్టి మేము ఎప్పుడు కూడా భయపడకుండా జీవించగలుగుతాము. మా తండ్రి దేవా, మమ్ములను కంప్లీట్గా మీ యొక్క ప్రొటెక్షన్తో సరౌండ్ చేసి నాయన మమ్మల్ని క్షేమంగా ఉంచుతారు. నీ యొక్క క్షేమం మమ్మల్ని కప్పుతుంది, నీ యొక్క ధైర్యము మమ్మలను కప్పుతుంది, మమ్మలను నింపుతారు, ధైర్యంతో నింపుతారు. కాబట్టి మేము ఏ పరిస్థితులనైనా కూడా మేము ఎదుర్కోగలము తండ్రి. మాకు బలం ఇచ్చేది అదే, మాకు శక్తిని ఇచ్చేది అదే. ఏ విధంగా సియోను కొండ ఎలాంటి గాలి తుఫాన్లకు నిలబడుతుందో అలాగా మేము కూడా తండ్రి ప్రతి సమస్యను కూడా ఎదుర్కొని నిలబడగలుగుతాం తండ్రి. అలాంటి గొప్ప శక్తిని బలమును మీరు మాకిస్తూ ప్రభా మమ్మల్ని నడిపించబోతున్నందుకే నీకు వందనములు తండ్రి. మరి ప్రభా, మరి సియోను కొండ అలాగే నిలబడుతుంది, తుఫాన్ వచ్చినా అలాగే నిలబడుతుంది, భూకంపం వచ్చినా అలాగే నిలబడి ఎదుర్కొంటుంది. మరి మేము కూడా ఏ సమస్య వచ్చినా అలా నిలబడి ధైర్యంగా ఎదుర్కొనే కృపను మాకు అనుగ్రహించండి.
మేము నీ యందు భయభక్తులు విశ్వాసం కలిగి ఉంటే మేము అలాగా ఎదుర్కోగలుగుతాం. కాబట్టి మేము ఎంతగానో నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి, అంతేకాదు ఆత్మీయంగా కూడా మాకు ధైర్యంనిచ్చి ప్రభా నాయన నీ యొక్క కృపచేత మేము ఎల్లప్పుడూ కూడా నిశ్చలంగా నిలబడగలిగినట్లుగా సహాయం చేయండి. మా తండ్రి, నీ యొక్క సాన్నిధ్యము మేము ఎప్పుడు కూడా వదిలిపోకుండా ఉండగలుగుటకు కూడా మీ యొక్క పరిశుద్ధ ఆత్మని మాలో ఉంచినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. మేము ఎప్పుడు నీతో నీతో సహవాసం కలిగి ప్రభా మరి నిత్యము నిన్ను ప్రార్థించేవారుగా, కృతజ్ఞతలు చెల్లించేవారుగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. తండ్రి, ఈ పగలంతా మీరు మమ్మల్ని కాపాడిన రీతిని రాత్రి కూడా మమ్మల్ని కాపాడండి. ముఖ్యంగా ప్రభా, ఈ దినం అంతట్లో మేము చేసిన అపరాధములను క్షమించండి. ఇతరులు మేడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. మా ప్రభా నైనా మరి ఈ సమయంలో మా కుటుంబంలో మేము కలిసి సంతోషంగా నిన్ను ప్రార్థిస్తున్నాము. ఏ కుటుంబంలో అయితే సంతోషము సమాధానం లేదో ఆ కుటుంబాలన్నీ చేతికి అప్పగించుకుంటున్నాం ప్రభా. మరి ఆ కుటుంబాలలో మీరు సంతోషం అనుగ్రహించండి, సమాధానం అనుగ్రహించండి, కలతలు తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంట్లో ఉన్నటువంటి వృద్ధులను దీవించి ప్రతి ఒక్కరికి నైనా నీ కాపుదల భద్రత అనుగ్రహించి నాయన క్షేమంగా ఉంచమని వేడుకొంచున్నాము. చిన్న బిడ్డలను దీవించండి ప్రభా. వారందరూ కూడా నీ దయందును మనుషుల దయందును వర్ధిల్లున్నట్లుగా సహాయం చేయండి. మరి ప్రభా, వారి చదువులలో మీరు తోడుగా ఉండండి. మంచి జ్ఞానం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మంచి ఎదుగుదల అనుగ్రహించండి. మా తండ్రి దేవా, సీజనల్గా వచ్చే అనేక రకమైన రుగ్మతల నుంచి వాళ్ళని రక్షించమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవా, మరి ప్రతి బిడ్డ కూడా నీ మార్గంలో పెరిగినట్లుగా, ప్రతి ఒక్కరూ ఆ విధమైన శ్రద్ధ తీసుకునేటట్లుగా కుటుంబంలో ప్రతి ఒక్కరికి కూడా ఆత్మీయ జ్ఞానము అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవన బిడ్డలను దీవించండి తండ్రి. వారందరూ కూడా ప్రభా నీ యందు భయభక్తులతో ఎలాంటి డిస్ట్రాక్షన్స్కు గురి కాకుండా ప్రభా మరి చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి రాగలుగుటకు సహాయం చేయండి ప్రభా. మరి మీరు నీ యొక్క ఆత్మతో వాళ్ళని నింపమని కూడా ప్రార్థిస్తున్నాము దేవా. ప్రభా, దూర దేశాల్లో చదువుకుంటున్న విద్యార్థులను కూడా దీవించండి తండ్రి. వారికి అందరికీ కూడా మీ యొక్క కాపుదల, నీ రక్తపు కంచెను వారి చుట్టూ ఉంచమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి. ఎవరెవరైతే ఆకస్మికంగా ప్రమాదాలకు గురయ్యారో, ఆకస్మికంగా అనారోగ్యాలకు గురయ్యారో వారందరినీ కూడా మీరు కనికరించి వారికి కావాల్సిన సహాయంను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా నాయన మరి స్వస్థత శీఘ్రంగా వారికి అనుగ్రహించి క్షేమంగా ఇంటికి చేర్చమని వేడుకొంచున్నాం. కోలుకుంటున్నటువంటి వారందరూ కూడా క్షేమంగా కోలుకునేలాగా సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. మా ప్రభా, తీవ్రమైన అనారోగ్యంతో క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నటువంటి వాళ్ళను దీవించండి ప్రభా. వారిని మరి క్షేమంగా బయటికి తీసుకురండి తండ్రి. ఐసీలో ఉన్నారు, వెంటిలేటర్ల పైన ఉన్నారు నాయన ప్రభా. స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. తీవ్రమైన అనారోగ్యములు, మరి లంగ్స్లో ఉండే ప్రాబ్లమ్స్, మరి న్యూమోనియాతో బాధపడుతున్న వారు అనేక మంది ఉన్నారు తండ్రి. మా ప్రభా నాయన ఎంతోమంది లంగ్స్లో ప్రాబ్లమ్స్తో ఊపిరాడని పరిస్థితులలో ఉంటున్నారు. లివర్ ప్రాబ్లమ్స్, మరి కిడ్నీ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరచండి. హార్ట్ ప్రాబ్లమ్స్తో ఉన్నటువంటి వాళ్ళను కూడా స్వస్థపరచమని ప్రభా. అనేక రకాల తలనొప్పులు, మైగ్రేన్ తలనొప్పులు ప్రభా, నరాల సంబంధిత వ్యాధులు ప్రభా, స్పాండిలైటిస్, లంబార్ స్పాండిలైటిస్ అన్నిటిని కూడా తొలగించి సంపూర్ణ స్వస్థత ప్రతి ఒక్కరికి దయచేయండి. స్వస్థపరిచే దేవుడవు నీవే తండ్రి. కృప చూపించండి. కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతగానో ఆందోళన చెందుతూ ఉంటుండగా వారికి మీరు నెమ్మదిని అనుగ్రహించండి, ధైర్యం అనుగ్రహించండి, ఆర్థికమైన ఇబ్బందులను తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి మా తండ్రి, ఎంతోమంది నిరుద్యోగులుగా ఉంటున్నారు. మరి నీ సన్నిధిలో అడుగుతున్నారు. దయవించి వారి ఎదుట అనేక మార్గములను తెరవండి. ప్రతి చిన్న పని కూడా మీరు ఆశీర్వదించి ప్రభా ప్రతి ఒక్కరికి కూడా సమృద్ధిని, ఆర్థిక పరిపుష్టతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ అప్పుల సమస్య నుంచి యేసునామములో విడుదల కలుగును గాక. మా ప్రభానైనా సంపూర్ణమైన ఆరోగ్యము, స్వస్థత, ఆత్మీయమైన స్వస్థత, మరి ఆర్థికమైన స్వస్థత, ఆర్థికపరమైన స్వస్థత ప్రతి ఒక్కరికి కూడా దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. నిరుద్యోగులకు ఉద్యోగములు చూపించండి తండ్రి. అనేక మార్గములు తెరవండి మా ప్రభా. వివాహ ప్రయత్నం సఫలం చేయండి నాయన. సంతానం కొరకు నీ వైపు చూస్తున్న బిడ్డలను దర్శించి వాళ్ళలోని పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానంను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి. వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి మా దేవ ప్రభా. మరి ఈ సమయంలో ప్రసవంలో ఉన్నట్లయితే నాయన వాళ్ళకు క్షేమకరమైనటువంటి ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా నాయన మరి రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్న డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బందిని దీవించి వారందరికీ మరి కావాల్సిన ఓపికను, సహనం అనుగ్రహించండి ప్రభా.
వారు చక్కగా పనిచేయనట్లుగా సహాయం చేసి మీ కాపుదలను వారికి అనుగ్రహించండి. ఎంతోమంది సైనికులు, రక్షణ శాఖలో పనిచేస్తున్న వారు, ప్రభా గార్డులు, వాచ్మెన్లు అందరూ కూడా నాయన రాత్రులు డ్యూటీలు చేస్తుంటున్నారు. వారిని కూడా మీ యొక్క కాపుదలలో భద్రంగా ఉంచి అప్రమత్తతతో వారు పనిచేయనట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. ఎంతోమంది ఉద్యోగ జీవితాలలో అనేకమైన అణచివేతకు గురవుతూ కష్టపడుతూ ఉన్నారు తండ్రి. అలాంటి వాళ్ళని అందరినీ మీరు దీవించి ప్రభా వారిలో వారికి ఆ పరిస్థితి రాకుండా వారి అధికారులను మార్చండి, మనసులు మార్చండి ప్రభా. నేను కొలీగ్స్ మనసులు మార్చండి ప్రభా. మరి శాంతి సామరస్యములు అక్కడ కుదుర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవ, అన్యాయానికి గురైన వారికి న్యాయం జరిగించండి ప్రభా. మీరు ప్రతి ఒక్కరి పక్షంగా వ్యాజ్యమాడి దేవుడు అంటున్నారు నాయన, కృప చూపించమని వేడుకొంచున్నాము. మా తండ్రి దేవ, ఎంతోమంది ఒంటరి తల్లులు, ఒంటరి మహిళలు, అనాథలుగా ఉన్నటువంటి వృద్ధులు, చిన్నారులు కష్టాలలో ఉన్నారు తండ్రి. వాళ్ళని మీరు కనికరించి వారికి మంచి సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ రాత్రి వేళ ప్రయాణాలు చేస్తున్న వాళ్ళను క్షేమంగా వారి గమ్యస్థానం చేర్చండి నా తండ్రి. మరి ఎలాంటి ఆకస్మిక ప్రమాదంలో, అనారోగ్యంలో కలగకుండా వాళ్ళను కాపాడమని వేడుకొంచున్నాము మా ప్రభా తండ్రి. వారి వాహనాలపైన రక్తం ప్రోక్షించమని వేడుకొంచున్నాము. ఎవరెవరైతేనైనా నిద్రలేమితో బాధపడుతున్నారో, హృదయంలో ఉన్న బాధ, వేదన, వారికి ఉన్నటువంటి కష్టమును తొలగించండి మా ప్రభానైనా. డిప్రెషన్లో నుంచి వాళ్ళని బయటకు తీసుకురండి తండ్రి. మా తండ్రి, ప్రతి ఒక్కరు కూడా సమాధానంతో సమాధానకరమైన స్థితిని వారు కలిగి ఉండి, హృదయంలో క్షమాపణ హృదయం కలిగి ప్రభా, ఎవరిపైన కోపము, ద్వేషం ఉన్నట్లయితే వారిని అంతటిని కూడా తొలగించి మరి సంతోషంగా వారు నీ వాక్యంను ధ్యానించుకుంటూ నిద్రించినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము మా ప్రభా. ఈ రాత్రి మేము కూడా నిద్రిస్తుండగా మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకుంటున్నాం నాయన. మా ప్రభానైనా మా పైన నీ రక్తపు కంచెను వేయమని ప్రార్థిస్తున్నాము ప్రభా. మా ప్రాణములను, శరీరములను, ఆత్మలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. మరి ప్రభా, మరి ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ, అనారోగ్యములు కానీ మాకు కలగకుండా కాపాడండి తండ్రి. మీరు అనేకమైన వాగ్దానములు ఇచ్చిన్నారు, మేము నమ్ముతున్నాము, విశ్వసిస్తున్నాము. అవును ప్రభా, మీరు మాకు ఏ తెగులు మా గుడారాన్ని సమీపించదని చెప్పి ఉన్నారు తండ్రి. మాకు రాత్రి వేళ కలుగు ఏ భయములు కూడా ఏమీ చేయలేవని చెప్పి ఉన్నారు దేవా. నీకు వందనములు, నీ దూతల కాపుదల మాకున్నది ప్రభా. నీకు వందనాలు చెల్లించుకుంటూ మంచి నిద్ర, రెస్ట్ పొందుకొని ఉదయకాలంన సజీవంగా, ఆరోగ్యంగా లేచి రేపటి దినాన మేము చేయవలసిన పనులన్నీ కూడా సక్సెస్ఫుల్గా నీ యొక్క కృప చేత చక్కగా చేయగలుగుటకు సహాయం చేయమని ముందుగా నేను స్తుతించి ఆ తర్వాత మా పనులకు వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా అతి వినంత బ్రతిమాలి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.